అయోధ్య ధర్మం యొక్క రాజ్యం. సరయూ నది తీరంలో ఉదయించే సూర్యుడు బంగారు కాంతులతో అయోధ్యను ఆభరణంలా వెలిగిస్తాడు. వీధుల్లో వేదఘోష, ఆలయఘంటాలు, హంసలగానం. ఈ నగరం దేవలోకంలా మెరిసిపోతుంది. సూర్యవంశం ఆరంభమైంది మనుమహారాజుతో. ఆయన నిర్మించిన నగరం యుద్ధాన్ని తట్టుకోలేనిది కాదు. యుద్ధం తలెత్తని స్థలం అయోధ్య. సింహాసనంపై ధర్మవంతుడు దశరథుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో రాజ్యానికి ఉన్న కీర్తి ప్రతిబింబిస్తున్నా ఆయన హృదయంలో ఒకే కోరిక, తనకు వారసుడు కావాలి. రాజ్యానికి కీర్తి ఉన్నా సంతానం లేని రాజు మనసు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. వశిష్ఠ మహర్షి సూచనతో దశరథుడు పుత్రకామయజ్ఞం నిర్వహిస్తాడు. అగ్నిదేవుడు యజ్ఞకుండం నుండి ఉద్భవించి చేతిలో పాయసమున్న పాత్రను అందిస్తాడు. వశిష్ఠుడు దశరథునితో, దశరథా, నీ వంశానికి వెలుగు ప్రసరించబోతోంది అంటాడు. ఆ యజ్ఞఫలంతో దశరథునికి 4 కుమారులు జన్మిస్తారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. వారి 4 నవ్వులతో అయోధ్యకోట ఆనందంతో నిండిపోయింది. దశరథుడు ఆనందంగా, ఇది దేవతల ఆశీర్వాదం అనుకుంటాడు.